అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచల శివ అని తలుచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలిగే మోక్షక్షేత్రం. ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దగ్ధమయ్యే మోక్షక్షేత్రం. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది. అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడాయన. కాదు అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి. అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది. జ్ఞానస్వరూపమైనటువంటి అగ్ని. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలమనుచు స్మరించు వారల అహముని మూలింపు అరుణాచల. సుందరముల వరి చేరి నేను నీ గుండమ భిన్నమయ అరుణాచల. లోదూరిలాగిని లోగుహను చేరగా అనుసరించితేముకో అరుణాచల. ఎవరికి గానన్ను ఏలితి విడచిన అఖిలము నిందించు అరుణాచల. ఈ నింద తప్పు నిన్నేటికి గలపించితి కవిడు వారెవరు అరుణాచల. కనిన జనని కన్న ఘన దయదాయక హృదయానుగ్రహమరుణాచల. నిన్నే మార్చి ఎరుగని కళ్ళమోపై నివృదిగా నుండు మా అరుణాచల. ఊరూరు తిరుగక ఉల్లము వినుగన అణగని ద్యుతి చూపు అరుణాచల. నన్ను చెరపీపుడు నన్ను కలవక విడుట ఇది మగతరమముకో అరుణాచల. ఏటికి నిదుర నందితరులాడగ ఇది నీకు న్యాయమరుణాచల. పంచేంద్రియ కలులు మదిలోన గోరుచోమదిని నీ ఉండవో అరుణాచల. ఒకడవు నిను మాయమునరించి వచ్చువారు ఎవరిది నీ జాలమరుణాచల.